నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఆస్తుల వివాదాల్లో షర్మిలకే విజయమ్మ మద్దతు వాటాలిస్తానని జగన్ ఎంఓయూ చేసుకున్నారని లేఖ సుబ్బారెడ్డి సాయిరెడ్డి అసత్యాలు చెప్పారని వెల్లడి అమెరికాలో టెక్ దిగ్గజాలతో లోకేష్ భేటీ పెట్టుబడులతో రావాలని మైక్రోసాఫ్ట్ యాపిల్ అడోబ్లకు ఆహ్వానం సాంకేతికంగా సహకరించాలని వినతి అమరావతి విశాఖ అనంతపురంలో గోల్ఫ్ కోర్సుల ఏర్పాటు కపిల్ దేవ్తో చంద్రబాబు చర్చలు ఏపీలో క్రీడల విస్తరణపైన సమాలోచనలు మూసీపై వెనక్కి తగ్గేది లేదన్న సీఎం రేవంత్ రెడ్డి నవంబర్లో పనులు ప్రారంభిస్తామని ప్రకటన అభ్యంతరాలుంటే చెప్పాలని విపక్షాలకు సూచన జన్వాడ ఘటనపై బీఆర్ఎస్ కట్టుకథ చెబుతోందన్న సీఎం అనధికార మద్యంతో దీపావళి చేసుకుంటారా అని ప్రశ్న కేసుల్లో కక్ష సాధింపు లేదని వెల్లడి హామీల అమల్లో రేవంత్ విఫలమయ్యారన్న హరీష్ రావు ఒకే పోలీస్ విధానం ఏమైందని ప్రశ్న స్పెషల్ కానిస్టేబుల్ బర్తరఫ్ను తప్పుపట్టిన కిషన్ రెడ్డి 70 ఏళ్ల పైబడిన వారికి ఉచిత ఆరోగ్య బీమా పథకం ప్రారంభం పౌరులు ఆరోగ్యంగా ఉంటేనే దేశం పురోగమిస్తుందన్న ప్రధాని మోదీ ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం చాలా కష్టమని మాజీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మ ఆవేదన వెలిబుచ్చారు. షర్మిలకు అన్యాయం జరుగుతోందంటూ వైఎస్ఆర్ అభిమానులకు ఆమె బహిరంగ లేఖ రాశారు. ఇద్దరికీ ఆస్తులను సమానంగా పంచాలన్నది వైఎస్ఆర్ ఉద్దేశమన్నారు. కుటుంబ ఆస్తులు పంచుకుందామంటూ 2019లోనే జగన్ ప్రతిపాదించారని దానికి అనుగుణంగానే విజయవాడలో ఎంఓయూ చేసుకున్నారని తెలిపారు. ఇందుకు తాను వైవి సుబ్బారెడ్డి సాక్ష్యమని విజయమ్మ వెల్లడించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆయన సోదరి షర్మిల మధ్య ఆస్తుల వివాదంపై వారి తల్లి వైఎస్ విజయమ్మ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. ఒక బిడ్డకు ఇంకో బిడ్డ అన్యాయం చేస్తుంటే చూస్తూ తట్టుకోవడం చాలా కష్టమన్నారు. వైవి సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి సహా పలువురు అసత్యాలు చెప్పారని లేఖలో పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడే ఆస్తులు పంచారన్నది అవాస్తవమన్నారు. జగన్ షర్మిల పెరుగుతున్న రోజుల నుంచి వైఎస్ఆర్ ఇద్దరి పేర్ల మీద కొన్ని ఆస్తులు ఉంచారని అది ఆస్తులు పంచడం ముమ్మాటికీ కాదన్నారు. వైవి సుబ్బారెడ్డి ఇంటి బంధువుగా జగన్ షర్మిల ఆస్తుల పంపకంపై జరిగిన ఎంఓయూపై సాక్షి సంతకం చేశారని కానీ మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం బాధ కలిగించిందని విజయమ్మ ప్రస్తావించారు. రాజశేఖర్ రెడ్డికి తనకు ఇద్దరు పిల్లలు సమానమేనని ఆస్తులు కూడా ఇద్దరికీ సమానమనేది నిజమని విజయమ్మ స్పష్టం చేశారు. అలాగే మనవడు మనవరాళ్లకు ఆస్తులు సమానంగా ఉండాలన్నది వైఎస్ఆర్ ఆజ్ఞ అని తెలిపారు. మీ తర్వాత ఈ లోకంలో షర్మిల మేలు కోరే వారిలో నేను మొదటివాడినంటూ వైఎస్ఆర్ చివరి రోజుల్లో జగన్ ఆయనకు మాటిచ్చారని విజయమ్మ తన లేఖలో పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి బతికి ఉండగా ఆస్తులు పంచలేదని పంచుకుందామనుకునేలోగా ఆయన ప్రమాదంలో చనిపోయారని వెల్లడించారు. ఈ విషయం ఆడిటర్ గా విజయసాయిరెడ్డికి స్పష్టంగా తెలిసి కూడా అవాస్తవాలు మాట్లాడారని చెప్పారు. వైఎస్ఆర్ చనిపోయాక 2009 నుంచి 2019 వరకు 10 ఏళ్లు అందరూ జగన్ షర్మిల కలిసే ఉన్నారని విజయమ్మ వివరించారు. డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకుని షర్మిల వాటాగా 200 కోట్ల రూపాయలు ఇచ్చారని తెలిపారు. జగన్ కు 60%, షర్మిలకు 40% వాటా వచ్చేలా ఎంఓయూ ఉందని అంతకుముందు చెరిసగం డివిడెండ్ తీసుకునేవారని విజయమ్మ వెల్లడించారు. వీటన్నింటికీ తానే సాక్షినని పేర్కొన్నారు. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2 నెలలకు విడిపోవాలని ఇజ్రాయిల్లో జగన్ ప్రతిపాదన చేశారని విజయమ్మ తెలిపారు. అలా 2019 నాటికి కుటుంబం ఆస్తుల పరంగా విడిపోవాలనే నిర్ణయం జరిగిందన్నారు. తర్వాత విజయవాడలో తన సమక్షంలోనే ఆస్తుల్లో ఇవి జగన్ కి ఇవి షర్మిలకు అని అనుకున్నట్లు విజయమ్మ వివరించారు. ఇది జగన్ నోటితో చెప్పి ఆయన చేతితో రాసిన ఎంఓయూని అని తెలిపారు. ఎంఓయూలో షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ గిఫ్ట్ గా ఇస్తున్నవి కాదని బాధ్యతగా ఇస్తున్నవని వివరించారు. అటాచ్మెంట్ లో లేవు కాబట్టి ఎంఓయూలో ఉన్న సరస్వతి షేర్స్ 100%, ఎంఓయూలో లేని ఎలహంక ప్రాపర్టీ 100% వెంటనే షర్మిలకిస్తానని జగన్ అప్పుడే మాట ఇచ్చి సంతకం పెట్టారని విజయమ్మ తెలిపారు. కానీ అటాచ్మెంట్ లో లేని ఆస్తుల విషయంలో కూడా పాపకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల భాగానికి వచ్చిన భారతీ సిమెంట్స్, సాక్షి మీడియా, వైఎస్ఆర్ ఇల్లు లాంటివి కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉందన్నారు. షర్మిలమ్మను వ్యాపారాల్లో ఇన్వాల్వ్ చేయలేదని చెప్పారు. అయినా షర్మిల జగన్ కోసం నిస్వార్థంగా కష్టపడిందని జగన్ అధికారంలోకి రావడానికి ఆమె కృషి ఎంతో ఉందని విజయమ్మ తెలిపారు. ఇవే వాస్తవాలు అన్న విజయమ్మ వాళ్ళిద్దరే సమస్యను పరిష్కరించుకుంటారని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ను సాంకేతిక రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా టెక్ దిగ్గజాలను కోరారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, యాపిల్ సంస్థ ఉపాధ్యక్షురాలు ప్రియా, అడోబ్ సంస్థ సీఈఓ శంతన్ నారాయణలతో లోకేష్ చర్చలు జరిపారు. పెట్టుబడులతో ముందుకు వస్తే అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అమెరికాలో పర్యటిస్తోన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రెడ్మండ్లో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో సమావేశమయ్యారు. ఏపీలో ఐటీ నైపుణ్యాభివృద్ధి అంశాలపై చర్చించారు. డిజిటల్ గవర్నెన్స్ కు సాంకేతిక సహకారం అందించాలని, ఏఐ క్యాపిటల్ గా అమరావతిని తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. ఒకసారి ఏపీకి రావాలని సత్యనాదెళ్లను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఐటీ హబ్లు, ఇన్నోవేషన్ పార్కులను నిర్మిస్తున్నామని, వాటిని ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా మార్చేందుకు మైక్రోసాఫ్ట్ సహకారం అవసరమని విజ్ఞప్తి చేశారు. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, భూమి ఏపీలో ఉన్నాయని తెలిపారు. మైక్రోసాఫ్ట్ సాంకేతిక నైపుణ్యంతో ఉత్పాదకత పెంచే వ్యవసాయ విధానాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాపార, వాణిజ్య రంగాలకు వేగవంతమైన సేవలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆవిష్కరణల కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని సత్యనాదెళ్లను లోకేష్ కోరారు. ఆ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలో యాపిల్ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన లోకేష్ ఆ సంస్థ ఆపరేషన్ ఉపాధ్యక్షురాలు ప్రియా బాలసుబ్రహ్మణ్యంతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీలో ఉన్న 4 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో యాపిల్ కు అనుకూలమైన ప్రాంతాన్ని అన్వేషిస్తే అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో అత్యంత నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్, అధునాతన సాంకేతిక పర్యావరణ వ్యవస్థ యాపిల్ కు ప్రయోజనకరంగా ఉంటాయని వెల్లడించారు. పన్నుల రాయితీ, ప్రోత్సాహకాలతో పాటు గ్లోబల్ కంపెనీ కార్యకలాపాలను సులభతరం చేయడానికి రూపొందించిన విధానాలు అదనపు ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. యాపిల్ సంస్థ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఏపీ అనుకూలమైన ప్రాంతమని వివరించారు. శాన్ ఫ్రాన్సిస్కోలోనే అడోబ్ సంస్థ సీఈఓ శంతను నారాయణ్తో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. కంపెనీ సహచరులతో చర్చించి ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని శంతను నారాయణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ గవర్నెన్స్ సమగ్రపరచడం, గ్లోబల్ టెక్ హబ్ గా మార్చడానికి సహకారం అందించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. అడోబ్ R&D కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ సేవలు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో అడోబ్ ఏఐ ఆధారిత సేవలు, సృజనాత్మకత, డిజిటల్ అనుభవం ఏపీకి ఉపయోగపడతాయని లోకేష్ అన్నారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని శంతను నారాయణను లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి కానుకగా అమలు చేయనున్న ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం బుకింగ్లు స్వీకరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు పలు ప్రాంతాల్లో గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు బుకింగ్ల కోసం బారులు తీరారు. గ్యాస్ ఏజెన్సీలకు వెళ్లి గ్యాస్ బుక్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు పత్రాలు సమర్పించి కేవైసీ చేయించుకున్నారు. బుకింగ్ పూర్తి కాగానే లబ్ధిదారుల ఫోన్కు సంక్షిప్త సమాచారం వస్తుంది. ఈ పథకం ద్వారా 4 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ చొప్పున ఏటా 3 సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. మొదటి సిలిండర్ బుకింగ్కు నేటి నుంచి అనుమతించిన ప్రభుత్వం ఈ నెల 31లోగా డెలివరీ చేస్తామని ప్రకటించింది. లబ్ధిదారులు డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకున్న 48 గంటల్లోపు వారి బ్యాంకు ఖాతాలో 851 రూపాయల రాయితీ సొమ్మును ప్రభుత్వం జమ చేయనుంది. అర్హులంతా ఒకేసారి బుకింగ్ చేసుకోవాల్సిన పని లేదని, మార్చి నెలాఖరు వరకు ఎప్పుడు బుక్ చేసుకున్నా రాయితీ వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి రెండో ఉచిత సిలిండర్ బుకింగ్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని వివరించింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో నవంబర్ 1న ఉచిత సిలిండర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారులకు అందజేయనున్నారు. మూసీ ప్రాజెక్టుపై వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవం పనులకు నవంబర్ మొదటి వారంలో శ్రీకారం చుడతామని సీఎం ప్రకటించారు. విపక్షాలకు అభ్యంతరాలు ఉంటే త్వరలో నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో చెప్పొచ్చని సూచించారు. రాజకీయంగా కేసీఆర్ పని అయిపోయిందన్న రేవంత్, తానొక ఫుట్బాల్ ప్లేయర్నని, గేమ్ ప్లాన్పై తనకు స్పష్టత ఉందన్నారు. దీపావళి అంటే ఎవరైనా చిచ్చుబుడ్లు కాలుస్తారని, జన్వాడ ఫామ్ హౌస్లో మాత్రం సారా బుడ్లు బయటకొచ్చాయని విమర్శించారు. మూసీ ప్రక్షాళనకు సంబంధించి దక్షిణ కొరియాకు అధ్యయనానికి వెళ్లిన మీడియా ప్రతినిధి బృందంతో వివిధ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. నవంబర్ మొదటి వారంలో మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును బాపుఘాట్ నుంచి ప్రారంభిస్తామని ప్రకటించారు. మూసీపై ముందడిగే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నిర్ణయం తీసుకునే ముందే 1000 సార్లు ఆలోచిస్తామని, తీసుకున్నాక తగ్గేది లేదని స్పష్టం చేశారు. నవంబర్లోపు మూసీ ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలుస్తామని, బాపుఘాట్ నుంచి వెనక్కి 21 కిలోమీటర్లు అభివృద్ధి చేస్తామని చెప్పారు.
చెప్పారు. 7,000 కోట్లతో మల్లన్న సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ద్వారా మూసీలోకి గోదావరి జలాలను తరలిస్తామన్నారు. మూసీ అభివృద్ధి అధ్యయనానికి హైదరాబాద్ మహానగర పరిధిలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను సియోల్కు పంపుతామని తెలిపారు. మూసీ పునరుజ్జీవంపై కావాలనే చర్చకు తెరలేపారన్న సీఎం తద్వారా మూసీని బాగు చేసేవాడొకడొచ్చాడని ప్రజలకు తెలిసిందన్నారు. 55 కిలోమీటర్లు మూసీ పునరుజ్జీవం పూర్తయితే అద్భుత నగరం ఆవిష్కృతమవుతుందన్నారు. పర్యాటకం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మూసీ కోసం భూములిచ్చే వారికి 100% సంతృప్తి చెందేలా ప్యాకేజీ ఇస్తామన్నారు. ప్రజలను కష్టపెట్టి భూములు తీసుకోబోమన్నారు. మూసీ ప్రాజెక్టు పనులపై త్వరలో అఖిలపక్షం నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు అభ్యంతరాలుంటే చెప్పొచ్చన్నారు. తనను కలవడం ఇష్టం లేకుంటే మంత్రులు, అధికారులను కలవొచ్చని సూచించారు. కేటీఆర్ ప్రపంచ స్థాయి మేధావినని అనుకుంటారని, మూసీని బాగు చేసే అంశంలో కేటీఆర్ తన ఆలోచనలు చెప్పొచ్చన్నారు. కేటీఆర్, హరీష్, ఈటల తమ ప్రతిపాదనలు తెలపాలని సూచించారు. అవసరమైతే మూసీ పరివాహకంలో వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తామని రేవంత్ ప్రకటించారు. రాజకీయంగా కేసీఆర్ పని అయిపోయిందని రేవంత్ రెడ్డి అన్నారు. అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. తానొక ఫుట్బాల్ ప్లేయర్నని, గేమ్ ప్లాన్ పై స్పష్టత ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి కావాలనే కల నెరవేరిందని, ఇంతకంటే పెద్ద కలలేమీ లేవని రేవంత్ అన్నారు. ప్రజలకు చెయ్యాలనుకున్న మేలు చేసి తీరతామని, రాజకీయంగా నష్టం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. సినిమాల్లో రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ స్టైల్ వేరన్న ఆయన అలాగే రాజకీయాల్లో తన స్టైల్ తనదని, కేటీఆర్ స్టైల్ వేరని అన్నారు. దీపావళి అంటే ఎవరైనా చిచ్చుబుడ్లు కాలుస్తారని, కానీ జన్వాడ ఫామ్ హౌస్ లో మాత్రం సారాబుడ్లు బయటకొచ్చాయని ఎద్దేవా చేశారు. అనధికార విదేశీ మద్యంతో కేటీఆర్ దీపావళి జరుపుకుంటున్నారా అని ప్రశ్నించారు. జన్వాడ ఫామ్ హౌస్ పై బీఆర్ఎస్ కట్టుకథలు హాస్యాస్పదమన్నారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ విషయంలో కక్ష సాధింపు ఉండదన్నారు. దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగా చర్యలుంటాయని రేవంత్ స్పష్టం చేశారు. ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశామని వివరించారు. పాస్పోర్టు రద్దయింది కాబట్టి ప్రభాకర్ రావు అమెరికాలో అక్రమంగా ఉంటున్నట్లేనని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేసిందన్న రేవంత్ అయినప్పటికీ ప్రజలపై భారం వెయ్యకుండా అప్పులు తీరుస్తున్నట్లు వెల్లడించారు. 7.50 లక్షల కోట్ల అప్పులు కేసీఆర్ మిగిల్చి వెళ్లినా రుణమాఫీ చేశామన్నారు. రుణమాఫీలో సాంకేతిక లోపాలున్నవి మాత్రమే ఆగాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలిస్తున్నట్లు గుర్తు చేశారు. మద్యం సరఫరాదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం 4,000 కోట్లు బకాయిలు తీర్చిందని సీఎం తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, ఫీజు రీఎంబర్స్మెంట్ చేశామని వివరించారు. బీఆర్ఎస్ వలె ప్రవర్తిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని రేవంత్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలాగా తాము భూములు అమ్మలేదన్నారు. ఎంతో ఆలోచించే హైడ్రాను రంగంలోకి దించామన్నారు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయిందనడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత వచ్చిందన్నారు. 10 నెలల్లో 50,000 ఉద్యోగాలిచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, నియామకాల్లో 90% బీసీ, ఎస్సీ, ఎస్టీలకే వచ్చాయని వెల్లడించారు. స్పాన్సర్లను ఆకర్షించి క్రీడా వర్సిటీని కూడా అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి వివరించారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే ఊరుకునేది లేదని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా కనగల్ మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యంతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి కాలేదని వెంకటరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి గురించి ప్రశ్నిస్తారనే కేసీఆర్ బయటకు రావడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు మానుకొని సరైన సలహాలు, సూచనలు ఇచ్చి అభివృద్ధిలో భాగం కావాలని మంత్రి సూచించారు. మీరు రాసి పెట్టుకోరి 2 లక్షల రుణమాఫీ చేస్తాం, చెప్పిన 7,500 రైతు బంధు ఎకరానికి వేస్తాం. మూసీ కాలువతో నల్గొండ జిల్లా, రంగారెడ్డి, మూసీ అంతా వచ్చి డ్రైనేజ్, ఆ ఇండస్ట్రీ రసాయనాలు, మురుగు నీళ్ళు వచ్చి మేము చచ్చిపోతున్నాం అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుకున్నాడు. వీళ్ళిద్దరిని పంపించి ఎట్లా మూసీని సాఫ్ చేస్తాం చూస్తా, మూసీని ముట్టుకుంటే దోదారికి అడ్డం పట్టుకుంటా అంటాడు. అందుకనే చెప్తా కేసీఆర్, హరీష్ రావు, నువ్వు మూసీని ఆఫీసులు బిడ్డానికి సంగతి చెప్తావు. సీఎం వ్యక్తిగత భద్రత నుంచి బెటాలియన్ పోలీసులను తప్పించడం అనాలోచిత నిర్ణయమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఈ చర్య 17,000 మంది పోలీసులను అవమానపరచడమేనని దుయ్యబట్టారు. ఒకే పోలీసు విధానాన్ని తీసుకొస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు స్పందించకపోవడం అన్యాయమన్నారు. వనపర్తిలో రైతు ప్రజా నిరసన సదస్సులో హరీష్ రావు పాల్గొన్నారు. కేసీఆర్ పాలనలో నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తే రేవంత్ రెడ్డి పాలనలో నిబంధనల పేరుతో రుణమాఫీ చేయట్లేదని హరీష్ ఆరోపించారు. వరంగల్ వేదికగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చడం లేదని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి వచ్చాక పాత పథకాలను ఆపేశారని, పథకాలపై ప్రశ్నించిన తమపై కేసులు పెడుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
42 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులుంటే ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరిగింది 20 లక్షల మందికి మాత్రమే అయింది. సగం మందికి కూడా రుణమాఫీ కాలే. దానికి చాలా కోతలు పెట్టింది. బ్యాంకుకు పోయినప్పుడు రేషన్ కార్డు అడగలే కదా, మరి రుణమాఫీ చేసేటప్పుడు రేషన్ కార్డు ఎందుకు రేవంత్ రెడ్డి నీకు అంటే ఎగబెట్టేందుకు అన్ని కోతలు పెట్టిండు రేవంత్ రెడ్డి. ఆ కోతల సంగతి ఏందని బీఆర్ఎస్ పార్టీ అడిగింది. అడుగుడు తప్ప మీరు ఎగబెట్టినోడిని ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే తప్పవే. గా మాట అంటే బేగం బజార్ పోలీస్ స్టేషన్ లో నా మీద కేసు పెట్టారు. తెలంగాణలో ఏక్ పోలీస్ విధానంపై పోలీస్ సంఘాలు కుటుంబాలతో ప్రభుత్వం చర్చించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. అవసరమైతే రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని కోరారు. బర్తరఫ్ చేసిన కానిస్టేబుళ్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏక్తా దివస్లో భాగంగా హైదరాబాద్లో అసెంబ్లీ ముందు ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి బీజేపీ శ్రేణులతో కలిసి కేంద్ర మంత్రి నివాళులర్పించారు. ఏడాది పాటు ప్రతి గ్రామంలో వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. పోలీస్ సంఘాలతో లేకపోతే పోలీస్ కుటుంబ సభ్యులతో చర్చలు జరపండి. అవసరమైతే ఆ చర్చల్లో అన్ని పార్టీలను భాగస్వాములు చేయండి. కాబట్టి నిజంగా న్యాయమైన డిమాండ్ అయితే ఆ డిమాండ్లను పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. కానీ తొందరపాటుతో దుందుడుకుతనంతో మరి వాళ్ళని సస్పెండ్ చేయడము బర్తరఫ్ చేయడము ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ క్రీడారంగం అభివృద్ధి విస్తరణపై దిగ్గజ క్రికెటర్ ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా చైర్మన్ కపిల్ దేవ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్నితో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన కపిల్ ఆయనతో చర్చలు జరిపారు. కపిల్ దేవ్తో భేటీ ఆహ్లాదకరంగా సాగిందని చంద్రబాబు ఎక్స్లో వెల్లడించారు. అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ క్లబ్, అనంతపురం, వైజాగ్లలో ప్రీమియర్ గోల్ఫ్ కోర్స్ క్లబ్లను ఏర్పాటుపై దృష్టి సారించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను క్రీడా నైపుణ్యానికి నిజమైన హబ్గా మార్చడానికి క్రీడా దిగ్గజాల సహకారానికి ఎదురుచూస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గోల్ఫ్ కోర్టు ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు కపిల్ దేవ్ చెప్పారు. He takes so much interest on sports also. Apart from he have to look after the state and country is different thing. To me, he's talking about sports was very delighted. Cricket board is doing so well. Other sports are very, very important and I felt we're talking about the golf also. Any promise from CM? Promise is a very wrong word. If their blessing is there, rest is all fine. You don't need a promise from a person like that who takes so much interest himself. వెలిగొండ ప్రాజెక్టును గత ప్రభుత్వాలు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞంగా మార్చాయని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా వీరాంజనేయస్వామి ఎమ్మెల్యేలతో కలిసి ఆయన సందర్శించారు. దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని రెండో టన్నెల్ను పరిశీలించి ప్రాజెక్టు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2 దశల్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు మంత్రి రామానాయుడు తెలిపారు. ముంపు కాలనీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రారంభించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని ఎద్దేవా చేశారు. ఫీడర్ కెనాల్ గట్టు నాణ్యతపై నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రౌడీ షీటర్ వైకాపా సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్కు గుంటూరు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ పొడిగించింది. గతంలో కోర్టు అనుమతి ఇచ్చిన 3 రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో అరండల్పేట పోలీసులు అనిల్ను 5వ అదనపు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. 3 రోజుల కస్టడీలో విచారణకు అనిల్ సహకరించలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. పోలీసుల అభ్యర్థన మేరకు వచ్చే నెల 12 వరకు బోరుగడ్డ అనిల్కు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అనిల్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టులో హాజరుపరిచే ముందే అనిల్కు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఈడీ దాడులు జరిగి నెల దాటినా ఎవరూ మాట్లాడకపోవడం వెనుక క్విడ్ ప్రోకో ఏముందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. భారీ మొత్తంలో నగదు గుర్తించినట్లు వార్తలు వచ్చినప్పటికీ దాడుల గురించి ఈడీ డైరెక్టరేట్, బీజేపీ, కాంగ్రెస్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని ఎక్స్ వేదికగా ఆరోపించారు. ప్రజలపై 18,500 కోట్ల విద్యుత్ భారాన్ని ఆపడంలో బీఆర్ఎస్ విజయం సాధించిందన్నారు. కాబట్టి నేడు రేపు సంబరాలు జరపాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొన్న పరిస్థితులపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అక్రమ కేసులపై ఉన్న మోజు ఆరోగ్య శాఖపై లేదని పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతలపై రానున్న రోజుల్లో మరిన్ని వేధింపులు ఉంటాయని, కాంగ్రెస్ పార్టీ చేసే వ్యక్తిగత దాడులు, కుట్రలు, దుష్ప్రచారం, అబద్దాలను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని మరో ట్వీట్లో కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానమిచ్చారు. కేటీఆర్ పేరును తాను ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పారు.
నిరాధారమైన పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు తాను చేయలేదని స్పష్టం చేశారు. వారం రోజుల్లో ఇచ్చిన లీగల్ నోటీసులను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో లీగల్ నోటీసులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ను బండి సంజయ్ హెచ్చరించారు. బండి సంజయ్ తనపై నిరాధార పరువు నష్టం కలిగించే ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ కేటీఆర్ ఇటీవల లీగల్ నోటీస్ ఇచ్చారు. బండి సంజయ్ తన ప్రకటనను ఉపసంహరించుకుని వారంలోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా 70 ఏళ్లు ఆ పైబడిన వారందరికీ 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా పథకం అందుబాటులోకి వచ్చింది. ధన్వంతరి జయంతి సందర్భంగా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాలకు చెందిన 6 కోట్ల మంది వృద్ధులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు మరో 5 లక్షల అదనపు కవరేజ్ లభిస్తుంది. ఒక కుటుంబంలో 70 ఏళ్లు ఆ పైబడిన వారు ఇద్దరు ఉంటే వారికి సగం ప్రయోజనం వర్తిస్తుంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఫేజ్ 2ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని 11 ఎయిమ్స్లో డ్రోన్ సేవలను ప్రారంభించారు. రిషికేశ్ ఎయిమ్స్లో అత్యవసర వైద్య సేవల కోసం ఉద్దేశించిన హెలికాప్టర్ను ప్రధాని మోదీ అందుబాటులోకి తెచ్చారు. గర్భిణీలు, శిశువుల టీకాల కోసం ఉద్దేశించిన యూవిన్ పోర్టల్ను ప్రారంభించారు. కేరళలోని కాసర్గోడ్ జిల్లా నీలేశ్వరం సమీపంలోని ఒక ఆలయంలో జరిగిన ఉత్సవాల్లో బాణసంచా పేలి 150 మందికి పైగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అంజోతంబలం వీరర్కవు ఆలయంలో వార్షిక కాళియాట్లం ఉత్సవాలు జరుగుతుండగా సోమవారం అర్ధరాత్రి బాణాసంచా కాల్చారు. ఈ క్రమంలో నిప్పురవ్వలు ఆలయం సమీపంలోని బాణాసంచా నిల్వ ఉంచిన షెడ్డుపై పడగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. బాంబు పేలిందా అనే రీతిలో మంటలు చెలరేగాయి. బాణాసంచా పేలుడుతో ఉత్సవం తిలకిస్తున్న ప్రజలు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి 150 మందికి పైగా గాయపడగా కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. క్షతగాతులను కాసరగోడ్, కన్నూర్, మంగళగూరులోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.